అసలు ఇంత టెక్నాలజీ, ఏఐ అని అన్నీ అంటాం గానీ, ఇప్పుడు కూడా ఇంకా మతం, కులం అని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందరూ? మతం ఏం చేసుకుంటారు? కులం ఏం చేసుకుంటారు? పర్సనల్‌గా ఫస్ట్ డెవలప్ అయితే ఆటోమేటిక్‌గా మన దేశం డెవలప్ అయితది. అవునా? కాదా? అయితే ఇవన్నీ విషయాలు నేనెందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా ఏమైందంటే మామూలుగా చదువుకున్న వాళ్ళంటే ఓకే. సరే అని అనుకుంటాం. కాకపోతే ఈ మధ్య సాఫ్ట్‌వేర్ దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే అది నాసిక్‌లో, మహారాష్ట్ర నాసిక్ ఉంది కదా! అక్కడ ముస్లిం అంటే పనిచేసే వాళ్ళుంటారు. ప్లస్ అందరూ పనిచేస్తారు కదా! టీసీఎస్‌లో. అక్కడేంటంటే ఒక మహిళా ఉద్యోగి మామూలుగా ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటుంది. కష్టాలు అవన్నీ ఉంటాయి కదా! అయితే ఉద్యోగం మానేసింది. ఉద్యోగం మానేసి మామూలుగా పోలీసులో కంప్లెయింట్ ఇచ్చింది. ఆళ్ళు పట్టించుకోలేదని మళ్ళా మానవ హక్కులకు కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు ఇటు కొంతమంది మీద వాళ్ళు చార్జ్ షీట్ పెట్టారనమాట. ఇస్లాం మతంలో మారండి. మాకు మీకు ఇస్లాం మతం మారితే కష్టాలుండవు. దేవుడిని గుడికి వెళ్ళడం మానేయి మా మతంలో జాయిన్ అయితే అసలు ఏ కష్టాలుండవు అని చెప్పారంట. మామూలుగా వాళ్ళ మత బోధకుల వీడియోలను డైలీ ఆమెకు చూపియడం. ఆబ్వియస్లీ మళ్ళంటే అంత తొందరగా మారమంటే ఎందుకు మారతారు అసలు ఎవరైనా? చిన్నప్పటి నుంచి పెంచుకున్న నమ్మకం అది. దాన్నెందుకు మార్చాలని ట్రై చేస్తారు? ఇష్టముంటే వాళ్ళే మారతారు గదా! ఎందుకు ఇవంత బాధ? దానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్ ఇంకా ఇద్దరు మందిని చార్జ్ షీట్‌లో పెట్టారనమాట నిందితులని. అయితే ఇదే విషయం సరే అక్కడి వరకు వదిలేద్దాం అనుకున్నాం. తర్వాత సేమ్ సిట్యుయేషన్ విప్రోలో గూడా జరుగుతుంది. విప్రోలోనో ఎక్కడ అది పూణేలో. ఏంటంటే సేమ్ లాగా మళ్ళీ ఒక ఉద్యోగిని సేమ్ అలాగే మతం మార్చండి. మా మతం మారితే ఇలా ఉంటదంటే తను కంప్లెయింట్ ఇచ్చిందనమాట. అయితే ఇదంతా నెట్‌లో చూస్తున్న జనాలు కంప్లెయింట్ అంటే నెటిజన్స్ కామెంట్స్ పెట్టేసరికి అక్కడున్న విప్రో వాళ్ళు స్పందించారు ఈరోజు. ఏమనంటే మా కంపెనీలో ఇలాంటియి జరిగితే మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. మేమేమి ఊరుకోము. ఇది అని వాళ్ళు వ్యక్తం చేశారనమాట.